చూడండి భయ మన ట్రైన్ అయితే వచ్చింది లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఏసీ కోచ్లో ఉంది. అబ్బా 3:3 ఇది తలనొప్పి ఇది ఒకటి. ఇదిగోండి విజయవాడ బస్ స్టాండ్. మన ట్రైన్ ఒక స్పీడ్ చూడండి భయ, ఈ స్పీడ్ లైన్లో వెళ్తుంది అప్పటి నుంచి. మనం చూడండి కాదు మన ట్రైన్ అంతా బయలుదేరింది నల్గొండ రైల్వే స్టేషన్ నుండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ మ్యాక్స్వెల్ వ్లాగ్స్. ప్రెసెంట్లీ ఇవాళ మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను నేను ఇవాళ. నేను ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్. యాక్చువల్లీ చూస్తే ఫ్రమ్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ బయలుదేరాలంటే ఆల్మోస్ట్ మనకు ఒక 5 hours 6 hours జర్నీ అయితే అవుతుందండి మనకు. బట్ ఈ ట్రైన్లో మనకు జస్ట్ 4 hours 40 minutes అయితే అవుతుందండి మనం సికింద్రాబాద్ వెళ్ళడానికి. జస్ట్ 4 hours అండి, 4 hours 40 minutes అయితే అవుతుంది. ఇదే మన లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ 12795 ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్. సో చాలా తక్కువ స్టాప్స్లో మనం అయితే సికింద్రాబాద్ వెళ్తున్నామండి. సో స్టాప్స్ చూడండి, ఫస్ట్ మన విజయవాడ, దాని తర్వాత మంగళగిరి, దాని తర్వాత గుంటూరు, దాని తర్వాత నల్గొండ, అదే నెక్స్ట్ అయిన తర్వాత సికింద్రాబాద్. ఈ 4 స్టాప్స్ అయితే మనం ఈ ట్రైన్కి అయితే ఇచ్చారండి. సో చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది ఈ ట్రైన్. సో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సో నా కోచ్ వచ్చి D2 అదండి. ముందు అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇది ఒక ఎంప్లాయీ ట్రైన్ కూడా అంటారండి. ఎందుకంటే చాలామంది అయితే విజయవాడ నుంచి సికింద్రాబాద్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంటారు ఈ ట్రైన్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ అయితే కనెక్ట్ అవుతుంది. సో అండ్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే జస్ట్ మనకు 313 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్. ఆల్మోస్ట్ 9 years అయితే అవుతుందండి ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యి. సో నేను టికెట్ వచ్చి తత్కాల్ అయితే బుక్ చేసుకున్నాను. సో నాకు వచ్చి 172 rupees అయితే అయిందండి. నార్మల్ టికెట్ చూసుకుంటే మనకు 130 or 120 rupees ఏమో అవుతుంది ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్. సో ఈ ట్రైన్ ఒక డిపార్చర్ టైమింగ్ గురించి మాట్లాడితే మనం 5:30 ఇక్కడైతే బయలుదేరుతున్నాం అండి విజయవాడ నుంచి. ఆల్మోస్ట్ మనము 10:30 అయితే చేరబోతున్నాం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. కానీ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్. ఎందుకంటే ఇలా ట్రావెల్ ఇన్ఫర్మేషన్, జర్నీ ఎక్స్పీరియన్స్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. అండ్ చూడండి బాయ్, మన ట్రైన్ అయితే వచ్చింది లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. WAP 7 లోకోమోటివ్ని చూడండి, మొత్తం కలరింగ్ అయితే చేశారు. విజయవాడ లింగంపల్లి. తాత మెల్లగా మెల్లగా పడతావు. ఇది D1, నెక్స్ట్ మనదే D2 వస్తుందండి. బట్ మన D2 చాలా కోచ్ చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే చూడండి ఏసీ కోచ్లో ఉంది. అబ్బా 3:3 ఇది తలనొప్పి ఇది ఒకటి. చూడండి లోపలికి వచ్చేసాను. ప్రజెంట్లీ మొత్తం చాలా క్లీన్గా ఉంది. అండ్ నా సీట్ వచ్చి 42. సో 3:3 అండి ఇది. ఇక్కడ చూడండి బ్యాగ్ హోల్డర్స్. చూడండి ఇట్లా ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా వెంకల ఇట్లా టేబుల్ అయితే ఇచ్చారు, కూడా మొత్తం పెట్టుకోవచ్చు. అండ్ ఏమైనా తినచ్చు కూడా అండి. ఇట్లా వెంకల ఒక చిన్న టేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ రెస్టర్ లెగ్ రూమ్ స్పేస్ దగ్గర బాటిల్ హోల్డర్ ఐ థింక్ కింద ఇచ్చాను అనుకుంటా. దీనికి బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వాలండి. ఇది వేసేసాం ఇప్పుడు. ఇది 3:3 చాలా తలనొప్పి అండి. అది లాంగ్ సీట్స్ ఇస్తారు కదా, అది చాలా బాగుంటుంది. పెద్ద తలనొప్పి ఇది ఒకటి. 3:3 కంఫర్టబుల్గా ఉండదు, ఎందుకంటే సీట్స్ కొంచెం వైడర్గా ఉండదు కదా, చిన్నగా ఉంటుంది. చూడండి ఇలా సీట్స్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇది 2:2 కదా, చాలా కంఫర్టబుల్ ఉంటుంది.
ఎందుకంటే లెగ్ రూమ్ స్పేస్ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. బ్యాగ్స్ పెట్టడానికి కూర్చోడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఫ్రమ్ విజయవాడ టు లింగంపల్లి ట్రైన్ నెంబర్ వచ్చి 12795. అదే లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్ళడానికి ట్రైన్ నెంబర్ 12796. సో రండి గాయ్స్, ఇవాళ మనం అయితే చూస్తాము. ఇవాళ మనం జర్నీ 4 hours 40 minutesలో కంప్లీట్ చేస్తాము మనము ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్. సో గాయ్స్, ఈ ట్రైన్ కోచెస్ గురించి మాట్లాడితే మనకు సెకండ్ సీటింగ్ ఇచ్చారు, ఏసీ చైర్ కార్ ఇచ్చారు, థర్డ్ ఏసీ ఎకనామీ అయితే ఇచ్చారండి. పడుకొని వెళ్ళడానికి కూడా అయితే ఇచ్చారు ఆప్షన్ అండి. థర్డ్ ఏసీ ఎకనామీ ఇది. థర్డ్ ఏసీ ఎకనామీ చాలా మంచిగా ఉంది కదా. ఈ కలర్స్, ఈ సీట్స్, ఈ 3:3 ఇక్కడ అండ్ ఇక్కడ 1/1 అప్పర్ లోవర్. రీడింగ్ ల్యాంప్స్ చూడండి, ఛార్జింగ్ సాకెట్ ఇలా ఇచ్చారు. ప్రజెంట్లీ ఇప్పుడు రాలే అనుకుంటా. సో రండి గాయ్స్, నాతోటి అంత ప్రయాణం చేయండి ఈ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్. అండ్ చూడండి బాయ్, మన ట్రైన్ అయితే బయలుదేరింది విజయవాడ రైల్వే స్టేషన్ నుండి. సో ఆన్ టైం మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది విజయవాడ రైల్వే స్టేషన్ నుండి. మంగళగిరి ఇంకా గుంటూరు, దాని తర్వాత డైరెక్ట్ సికింద్రాబాద్. ఇప్పుడు కొత్తగా నల్గొండ స్టాప్ అయితే ఇచ్చారనుకుంటా. ఇంజిన్ ఏడా బాబాయ్ కనిపిస్తలే అసలు. అచ్చా ఓకే, అక్కడ ఉందా, బ్లూ కలర్లో ఉంది కదా, అసలు కనిపిస్తలే. మొత్తం దానికి స్టిక్కరింగ్ పెయింటింగ్ చేసేవారు అర్థం కావట్లేదు. సూపర్ సన్సెట్. ఇదిగోండి విజయవాడ బస్ స్టాండ్. కృష్ణా రివర్ అయితే వస్తుందండి ఇప్పుడు. చూడండి నీళ్ళతో ఫుల్ అయిపోయిందండి ఒకసారి చూడండి. సో లాస్ట్ వీక్ మొత్తం వర్షం పడిందాం కదా అండి. సో డ్యామ్ అంతా మొత్తం ఓపెన్ చేసేసారు, దానివల్ల మొత్తం నీళ్ళు చూడండి. లేకుంటే ఉంటే ఫుల్ డ్రై, మొత్తం డ్రైగా ఉండే. ఇప్పుడు చూడండి మొత్తం సముద్రంలో అయిపోయింది. ఇప్పుడు మన ట్రైన్ ఒక పెద్ద టర్నింగ్ అయితే కొడుతుందండి. ఇది చూడండి, స్టార్ట్ అయిందా? అది స్టార్ట్ అయిందండి, చూడండి.
కలర్స్ బాగుంది కదా, రెడ్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, మళ్ళీ రెడ్, మళ్ళీ బ్లూ, మొత్తం మల్టీ కలర్సే. వెనక చూడండి మొత్తం రెడ్ కలర్ కోచెస్. బ్యూటిఫుల్ సన్సెట్. సో మన జర్నీ యొక్క ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసాము మనము మంగళగిరి రైల్వే స్టేషన్. సో ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఉంది. అండ్ చూడండి భయ మన ట్రైన్ కూడా బయలుదేరింది. అండ్ చాలామంది వచ్చి ఇక్కడైతే ఎక్కారండి. ఇప్పుడు ట్రైన్ ఫుల్ అయిపోయింది లోపల మొత్తము. ఇదిగో చూడండి ఫుల్ అయిపోయింది కోచ్ అయితే ఇప్పుడు మంగళగిరి రైల్వే స్టేషన్ నుండి. ఇంకా ఇప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్ కూడా చాలా ఎక్కువ మంది అయితే ఎక్కారనుకుంటున్నా. నేను కూడా ఎందుకోసమే మంగళగిరి రైల్వే స్టేషన్ చాలా మంది అయితే ఎక్కారు. సో మేబీ అక్కడ కూడా చాలా మంది అయితే ఎక్కుతారనుకుంటా. విజయవాడ రైల్వే స్టేషన్ చాలా తక్కువ, ఐ మీన్ 20% 30% అయితే ఎక్కారు అక్కడి నుంచి. సో ఈ ట్రైన్ ఒక సోర్స్ లొకేషన్ అండి. సోర్స్ లొకేషన్ వచ్చి మనకు విజయవాడ రైల్వే స్టేషన్ అండ్ డెస్టినేషన్ నుంచి లింగంపల్లి. సో ప్రస్తుతం టైం చూడండి 6:10 అయితే అవుతుంది ఇప్పుడు. ఇదిగోండి ఇటు నుంచి వెళ్తే అది న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం వెళ్ళేది గుంటూరు రైల్వే స్టేషన్. గుంటూరు జంక్షన్ చూడండి జనాలు మంచిగా అయితే ఉన్నారు. చెప్పాను కదా అండి చాలామంది అయితే ఎక్కుతారు గుంటూరు నుంచి కూడా. చూశారండి ఎంతమంది చూడండి, అబ్బా బాబా బాబా. ఇక్కడ చూడండి నాకు తెలిసి వీళ్ళందరూ సికింద్రాబాద్ అయితే వెళ్తున్నారా అండి. చూడండి ఓ మో రే బాప్రే. మనమైతే గుంటూరు రైల్వే స్టేషన్ అయితే వచ్చామండి. స్టేషన్ కూడా వచ్చి GNT ఒక 2 minutes అవుతా హాల్ట్ అయితే ఇచ్చారు. డామెటరీ రూమ్స్ ఇంకా రిటైరింగ్ రూమ్స్ అయితే కూడా ఉందా అండి. అంటే సో ఒకసారి నేను అది చూసుకుంటా కాస్ట్ ఎంత ఉందని. సో ఎప్పుడైనా ఫ్రీ ఉంటే నేను ఆ బ్లాగ్ కూడా చేస్తాను వెరీ సూన్ మీకు. మన కోచ్లో ఫుల్ అయిపోయారు, ఇక్కడ కూడా ఫుల్, ఆడ కూడా ఫుల్. మంచిగానే రిజర్వేషన్ చేసుకున్నాం. సో ఈ టికెట్ 1 day బిఫోర్ కూడా తత్కాల్లో చేసుకుంటే మనకు దొరుకుతుందండి. నార్మల్ టైంలో టికెట్ బుక్ చేస్తే అస్సలే దొరకదు. అట్లీస్ట్ ఒక 10 days బిఫోర్నే బుక్ చేసుకోవాలా. సో ప్రస్తుతం టైం చూడండి 6:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే మొత్తం ఫుల్ రష్ అయిపోయారు మొత్తం. సో ఇవాళ మనం మొత్తం డోర్ దగ్గర అనుకుంటున్నాను నేనైతే.
లోపల వెళ్ళడానికి కూడా ప్లేస్ అయితే లేదు అసలు. చూడండి ఇక్కడ అది ఐఆర్సిటీసీ తీసి కొత్తగా స్టార్ట్ చేసిన రిటైరింగ్ రూమ్స్, ఒక డార్మెటరీ రూమ్స్. అండ్ చూడండి మన మాటల్లోనే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. గుంటూరు రైల్వే స్టేషన్ నుండి 2 minutes అంటే ఒకటి 2 minutes హాల్ట్ అయితే ఉండే. మన ట్రైన్ ఒక స్పీడ్ చూడండి భయ్య, ఈ స్పీడ్ లైన్లో వెళ్తుంది అప్పటి నుంచి 103, 104. మన అరైవల్ టైం వచ్చి 10:30 కాదండి, ఇది బై మిస్టేక్గా 10:30 అని ఇస్తాను. 10:10 కండి మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరబోతున్నాము. సో మనం అయితే చూసామా ఆ టైంకి ఉన్నామా, మనం సికింద్రాబాద్ రీచ్ అవుతామా లేకుంటే ఒక 5-10 minutes లేట్ అవుతుందా చూసాం మనము. ఇదిగోండి నడికోటి జంక్షన్ జస్ట్ ఇప్పుడే క్రాస్ అయినాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం చూడండి, ఒక 10 minutes ఉంది 8 o'clockకి. సో మనం బయలుదేరి ఆల్మోస్ట్ ఒక 2 hours 20 minutes అవుతుందండి. సో చూడండి గాయ్స్, మనమైతే వచ్చేసాము నల్గొండ రైల్వే స్టేషన్. సో ఆల్మోస్ట్ 8:35 అయితే అవుతుందండి. చూడండి స్టేషన్ కోడ్ వచ్చి NLDA. సో ఇప్పటిదాకా మనము ఫ్రమ్ విజయవాడ టు నల్గొండ వచ్చి 203 అయితే ట్రావెల్ అయితే చేసామండి కిలోమీటర్స్. సో ఇంకా మనము 110 kilometers ట్రావెల్ అయితే చేయాలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి. నడవండి, సిగ్నల్ అయితే ఇచ్చారు. ట్రైన్ అయితే వెళ్తుంది, నడవండి. చూడండి గాయ్స్, మన ట్రైన్ అయితే బయలుదేరింది నల్గొండ రైల్వే స్టేషన్ నుండి. అదిగోండి టోల్ గేట్. చూడండి జస్ట్ మనం బీబీ దగ్గర అయితే క్రాస్ అయ్యాం ఇప్పుడు. సో గాయ్స్, మనమైతే వచ్చేసాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ప్రస్తుతం టైం చూడండి 10:40 అయితే అవుతుంది. 30 minutes లేట్ అండి మన ట్రైన్.
సో 10:10కి అయితే రావాలా. సో హాఫ్ అన్ అవర్ లేట్ అయితే వచ్చింది మన ట్రైను. సో జర్నీ గురించి మాట్లాడతా అండి. సో ఈ 3+2 ఉండే కదా, సో ఆ సీట్స్ చాలా ఇన్కన్వీనియంట్గా ఉండే. ఎందుకంటే ఆ సీట్స్ చాలా వైడర్గా ఉండదు. మన వర్షం పడుతుంది. సో ఆ సీట్స్ మొత్తం వైడర్ ఉండదు, చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది కూర్చోడానికి. సో మనకు 2:2 సీట్స్ ఉంటుంది కదా చూడండి, ఆ సీట్ అయితే మంచిగా ఉంటుంది. మళ్ళీ మంచిగా కూర్చోవచ్చు, ఇంకా లగేజ్ కూడా ముందు అయితే పెట్టవచ్చు. చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఆ సీట్స్. మనకు జర్నీ గురించి మాట్లాడలే, ఓకే ట్రావెల్ అయితే చేయొచ్చు ఒక తక్కువ బడ్జెట్లో. మనము ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్ టు విజయవాడ. సో అండ్ మన బ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ చేయబోతున్నామండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే చెక్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.